ప్రేక్షక దేవులకు నమస్కారాలు. సార్ మీ పరివారం గురించి మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ చదువు, మీ వృత్తి ఎలా ఎంచుకోబోతుంది అన్నీ ఎవ్రీథింగ్ మా ప్రేక్షకులకు చెప్పండి. నేను సూర్యాపేట టౌన్లో జన్మించానమ్మా. అక్కడి నుండి ఎడ్యుకేషన్ అంతా కోదాడలో జరిగింది. 1985లో ది ఫస్ట్ అండ్ లాస్ట్ రిక్రూట్మెంట్ బై ఏపీపీఎస్సి, ఆ రోజుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోలీసు రిక్రూట్మెంటు సపరేట్ చేసేవాళ్ళు. మా ఒక్క బ్యాచ్ మాత్రమే ఏపీపీఎస్సి అదర్ గ్రూప్స్తోని, అదర్ జాబ్స్తోని ఏపీపీఎస్సి గ్రూప్ సెకండ్లో నేను సెలెక్ట్ చేయటం జరిగింది. కోదాడ నియోజకవర్గం నుంచి కోదాడ కాలేజీ, దట్ కాలేజీ ఈజ్ ఆల్సో ఫేమస్ వన్, ప్రొడ్యూస్డ్ సో మెనీ అల్యూమినా. అందులో నేను ఒకటి ఫస్ట్ పోలీస్ ఆఫీసర్గా కోదాడ నుంచి నేను ఎలక్ట్ అయినాను. సుమారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కూడా 6 ఉమ్మడి జిల్లాల్లో నేను పనిచేయటం జరిగింది. ఎన్నో పోలీస్ స్టేషన్లు, ఎన్నో సర్కిళ్ళు, ఎన్నో సబ్ డివిజన్లు, ఆఖరికి డిస్టిక్ ఆఫీసర్ కూడా పనిచేసి మేము ఎట్ ది ఏజ్ ఆఫ్ 58 రిటైర్డ్ అయినాము. సత్యనారాయణ గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి సార్. మీరు నాది బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ, కానీ మా ఫాదర్ మాలి పటేలు, సూర్యాపేట మాలి పటేలు. మళ్ళీ మా ఎల్డర్ బ్రదర్ కూడా మున్నగాల పరగన. ఇట్ వాజ్ అప్ టు 59 బ్రిటిష్ రిజిమ్లు ఉండే కదా. అవును. నందిగామ తాలూకాలో ఉన్నది. అవును. ఆ పెద్ద బ్రదర్ కూడా అక్కడ మున్సబు, అంటే విలేజ్ ఆఫీసర్గా పనిచేయటం జరిగింది. బేసికల్గా అగ్రికల్చర్ ఫ్యామిలీ ఓకే అనవచ్చు. సార్, మీరు